జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ధర్మపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని సందడి చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ ఉట్కూరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యలు రాణిస్తున్నారని అన్నారు. కరీంనగర్ ఆల్ఫోర్స్ కు ధీటుగా జగిత్యాల ఆల్ఫోర్స్ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. 2026 ఈఏపీ సెట్ లో రాష్ట్ర స్థాయి 22వ ర్యాంక్ సాధించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. జీవితంలో అత్యంత కీలకమైన దశ ఏదైనా ఉందా విద్యార్థి దశలో అంటే ఓన్లీ ఇంటర్మీడియట్. ఎందుకంటే స్కూల్ వరకు 10th వరకు రొటీన్, వెదర్ 8 annual exams right or not, you will be coming to 9th లో ఒక రోజు బడికి వెళ్ళకపోయినా 10th కి వచ్చేస్తుంటారు. 10th లో సగం చదివిన ఈ స్టేట్ సిలబస్ పరీక్షలు అంత సునాయాసంగా ఉంటారు. పరీక్ష క్వశ్చన్ పేపర్ కాకుండా పరీక్ష మూల్యాంకనం కావచ్చు, మిగతా అన్ని కూడా మిమ్మల్ని ఎలా పాస్ చేసి బయటపడేయాలన్నట్టుగా ఉంటారు. సో ఇప్పుడు పెద్దగా జీవితంలో మనం ఏమైనా సాధించామంటే ఏముండదు. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు చిలికలు లేకుండా వచ్చారు. ఇంటర్మీడియట్ లో కూడా మీ ఇష్ట ప్రకారంగా డాడీ నేను ఫలానా కాలేజ్ జాయిన్ అవుతాను, ఫలానా గ్రూప్ అంటే మీ డాడీ ఫీజు కట్టాడు, ఇప్పుడు జాయిన్ అవుతున్నాను. బట్ రేపు పొద్దున ఇంటర్ తర్వాత డాడీ నేను ఫలానా ఐఐటి హైదరాబాద్ లో జాయిన్ కావాలనుకుంటున్నాను, డబ్బు కడతాము అంటే నాన్న గ్రూప్ కాలేజ్ నేను ఇక్కడ జాయిన్ చేయలేదు. ఈరోజు ఇక్కడ జగిత్యాల ఆల్ఫోర్స్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా జగిత్యాల ఆల్ఫోర్స్ గత కొద్ది సంవత్సరాల నుంచి రిజల్ట్స్లో ప్రపంచం సృష్టిస్తున్నది. కరీంనగర్ ఆల్ఫోర్స్ ధీటుగా ఇక్కడ ఫలితాలు సాధించడం జరుగుతున్నది. 2026 ఫలితాలు చూసుకున్నట్లయితే ఎఫ్సెట్ ఇంజనీరింగ్లో ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి 22వ ర్యాంక్ తీసుకొచ్చి మరి ఆల్ఫోర్స్కి కాకుండా మరి తెలంగాణలోనే ఒక గర్వకారమైన ఫలితాలు ఆంధ్ర కార్పొరేషన్ ధీటుగా మరి మంచి ఫలితాలు తెలంగాణ సాధించే విద్యా సంస్థ ఏదైనా ఉంది అంటే అందులో నంబర్ 1లో ఉన్నది ఆల్ఫోర్స్. మరి చదువు, చక్కటి క్రమశిక్షణ, సభ్యత, సంస్కారంతో పాటుగా అద్భుతమైన ర్యాంకులు సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక స్టూడెంట్కి ఐఐటీలో సీట్ వస్తున్నది, ఒక 2-3 పిల్లలకి ఎన్ఐటీలో సీట్లు వస్తున్నాయి, 2-3 స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు. ఐపీలో కూడా మరి ఘనమైన రికార్డు జగిత్యాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని కోరుకుంటూ మరి ఇంత మంచి ఫలితాలు సాధించిన పిల్లలకి మరొకసారి పూర్తిగా తెలియజేస్తున్నాను.